వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ముందర శ్లోకంలో చెప్పినట్లుగానే ఈ శ్లోకంలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులే అని చెప్పబడుతోంది. వాళ్ళకి ప్రకృతే తల్లి, పరమాత్మ తండ్రి. ఆత్మవేత్త అయినటువంటి వ్యక్తులు మాత్రమే దుఃఖాలను దాటగలుగుతాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అందువలననే శ్రీకృష్ణ పరమాత్మ ముందర అంటే 2వ అధ్యాయంలోనే అఖండమైన ఆత్మను గురించిన జ్ఞానోపదేశం చేశాడు. అంతేగాని ముందర కర్మను గురించి కానీ, భక్తిని గురించి కానీ, ధ్యానం గురించి కానీ చెప్పలేదు. స్వస్వరూప స్థితిని అంటే మన స్థితిని గురించి మనం తెలుసుకునేలా చేశాడు. పుట్టుక చావులేని ఆత్మను గురించి వివరించాడు. ఇంకా ఇక్కడ, ఓ అర్జున, నువ్వు నశ్వరమైనటువంటి పాంచభౌతిక శరీరం కాదు, విశ్వవ్యాపకమైన అఖండ చైతన్యం నువ్వు అని అర్జునుడికి పరమాత్మ చాలాసార్లు తెలియజేశాడు. ముందుగా ఆత్మజ్ఞానం గురించిన అవగాహన కలిగిన తర్వాత కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించాడు. ఎందుకంటే ముందుగా యుద్ధానికి వచ్చినటువంటి అర్జునుడు తన యొక్క బంధువులని, తన యొక్క మిత్రుల్ని, తన యొక్క స్నేహితులని అందరినీ చూసి వీళ్ళతో యుద్ధం నేను చేయను, వీళ్ళని చంపలేను నేను అని చెప్పని యుద్ధం చేయలేక నిరాశతోటి, నిస్పృహతతోటి ఉన్నటువంటి అర్జునుడికి ముందుగా ఆత్మతత్వాన్ని వివరించాడు. ఆత్మతత్వం తెలుసుకున్న తర్వాత భక్తి, జ్ఞాన, కర్మయోగాల గురించి చెప్తూ భక్తి జ్ఞానయోగం యొక్క గొప్పతనాన్ని వివరించాడు. అలాగే భక్తి యోగంలో భక్తి వలన ఏం సాధించవచ్చో వివరించాడు. ఆ తర్వాత జ్ఞానయోగం యొక్క గొప్పతనాన్ని వివరించాడు. భక్తి యోగంలో భక్తి వలన ఏం సాధించవచ్చో వివరించాడు. ఆ తరువాత నెమ్మదిగా విభాగాలు చేసినటువంటి యోగాలని అంటే క్షేత్రజ్ఞ, అలాగే గుణత్రయ విభాగ యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగం అనేటువంటి 3 భాగాలుగా విభజింపబడినటువంటి యోగాలని వివరించాడు. ఇప్పుడు ఈ యోగంలో భగవానుడు ప్రకృతి పురుషుల కలయికే ఈ ఆత్మ అనేటువంటి ఈ భగవంతుడు, ఈ మనిషి జీవిత యొక్క స్వరూపము, జీవం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందో తెలియజేశాడు. జై గురుదత్త.